నేను 58 ఏళ్ళు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు చేయలే. గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్. మీకు డైరెక్ట్ నిధులు పంపించిందే కేసీఆర్. గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టిందే కేసీఆర్. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను లంబాడా బిడ్డలకు. టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ 1 పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని, ఇది అన్యాయం 10% రిజర్వేషన్, ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా, కొట్లాడాలి కదా. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది అని దాన్ని నిలబెట్టాలి కదా. ఇవాళ మనం లేం, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా లేరు. నేను లంబాడి బిడ్డలతో మనవి చేస్తా ఉన్నా, మన 10% రిజర్వేషన్ మనది మనకే ఉండాలన్నా ఖచ్చితంగా పార్లమెంటుకు వెంకట్రామరెడ్డి గారు పోవాలి, మన తరఫున వాదించాలి, మాట్లాడాలి. అందుకోసం గిరిజన బిడ్డలైన లంబాడీలు కూడా దయచేసి మీరు వెంటనే చేయాలి. మీ పోడు భూములు ఇచ్చినాం. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.